నీవు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పలానా వ్యక్తి పలానా తప్పు చేశాడు కాబట్టి ఈ చట్టపరంగా ఇతన్ని జైల్లో పెడతాను. నిన్ను పెట్టారు కదా 16 నెలలు జైల్లో, ఇంకా బెయిల్ మీద ఉన్నావు, మళ్ళీ శిక్ష పడుతుంది కదా నీకు తెలుసు కదా. మరి ఆ రోజు నువ్వు తప్పులు చేసావని 43,000 కోట్ల రూపాయలు ఛార్జ్ షీట్లు ఉన్నాయని 12 కేసుల్లో ముద్దాయవనే కదా 16 నెలలు జైల్లో ఉన్నావు. నీకు చట్టపరంగా ఏం చేయాలో తెలుసు కదా. ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చావు కదా, ఎవరైతే ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారో అందరినీ జైల్లో పెట్టచ్చు కదా. నువ్వు జైలుకి వెళ్ళి వచ్చినట్టు వాళ్ళు జైలుకి వచ్చేవాళ్ళు కదా. ఆ భూములన్నీ నువ్వు స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి దఖలు చేయొచ్చు కదా. అవన్నీ మానేసి నేను ఇక్కడి నుంచి రాజధాని తరలిస్తానంటావు, లేదంటే ఇక్కడ పెద్ద అవినీతి జరిగిపోయిందని ఒకటి అంటావు, లేకపోతే ఇక్కడ ఒక కులపోళ్ళతో ఇదంతానంటావు. దాదాపు 25,000 మంది 24,000 మంది రైతుల్లో నాకు తెలిసి 25% ఆ కులపోళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎస్సీలు బీసీలు అడగారిన వర్గాలు చెందినటువంటి 6 ఎకరం 1/4 ఎకరం 30 ఎకరం ఉన్నటువంటి భూములు ఇక్కడ. అటువంటి వాళ్ళందరం పెట్టుకుని ఒక ఆయన వచ్చి పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు, ఇంకోళ్ళు వచ్చి ఇంకో ఆర్టిస్ట్ అంటాడు. మీ ఇష్టం వచ్చినట్టు భూములు త్యాగం చేస్తే మీతో మాటలు అనిపించుకోవాలా? ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఇక్కడి నుంచి నువ్వు అంగుళం కూడా దీన్ని తరలించలేవు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఏ జాతి అయినా సరే, పలానా జాతి కాదు, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, ఏ ప్రాంతానైనా అణగదొక్కాలని చూస్తే నువ్వు అణగదొక్కాలనుకున్న దానికి 1000 రెట్లు పెరిగేటువంటి పరిస్థితి మనం చరిత్రలో చూసాం. హిట్లరు యూదులను అణగదొక్కాలని చూస్తే 60 లక్షల మంది యూదుల్ని గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి చంపేశాడు. ఈ యూదులు అనేవాళ్ళకి నా కంటి ముందు కనపడకూడదు, ఈ ప్రపంచంలో ఉండకూడదు, ఎక్కడుంటే అక్కడ పట్టుకొని గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపాడంటే 60 లక్షల మందిని హిట్లర్ యొక్క సైనికులు ఆ రోజున గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేశారు. ఇవాళ అదే యూదులు ఇజ్రాయిల్గా ఏర్పడి ఈ ప్రపంచంలోనే ఒక పవర్ఫుల్ జాతిగా ఎదిగారంటే ఆ రోజు అణగదొక్కబడినటువంటి అణగారిన వర్గాలు అట్లా పెరుగుతాయి. కాబట్టి అరచేతిని అడ్డం పెట్టుకుని సూర్యుడిని ఆపలేవు జగన్మోహన్ రెడ్డి. ఏ జాతిని, ఏ మతాన్ని, ఏ ప్రాంతాన్ని అణగదొక్కితే నువ్వు చరిత్రహీనుడు అవుతావు. అంతకు 1,00,000 రెట్లు ఆ ప్రాంతం కానీ ఆ జాతి కానీ ముందుకెళ్తుందని నీకు చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. ఏమనుకున్నా తమాషా చేస్తున్నాడు. పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసిన ఆయన ఓడిపోయారు. అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి రూపాయి తీసుకోలేదు. నేను గెలిచాను ఎంపీగా. ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు. అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది. అట్లాగే ఫైనల్గా వచ్చేబడి కార్పొరేషన్ ఎలక్షన్లో మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను. ఫోన్ చేసి కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏం చేస్తామని అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు. ఏం లేదు సార్, నేనేం ఆలోచించలేదు, ఇన్ఛార్జ్లు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటున్నారంటే, కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని పెడుతున్నారు అంటే నాకు తెలియదు సార్ అన్నా. ఇదే మాటలు మీకు చెప్తున్నా, నేను ఒకటి కూడా కోల్పోవట్లేదు. ఆ రోజు అన్నాడు బోండమ్మ గారి వైఫ్ని పెడుతున్నారని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చన్. నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పలా నిజం, నాకు తెలియదండి అన్న. లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం, నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో ఉన్న పెట్టు అంటే, లేదంటే వాళ్ళు ఈ ఆలోచన లేదు, వాళ్ళకి రాజకీయంలోకి వచ్చేది ఆలోచన లేదంటే, కాదని చెప్పి 3 రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు. ఆయన బలవంత పెట్టారు, ఇబ్బంది కాదు. సరే అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తున్న శ్వేత అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ, నాకు సోషల్ సెక్టర్ నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇట్లా చెప్పారమ్మా చంద్రబాబు గారు. సరే మరి పార్టీ కోసం చేయాల్సి వస్తుందో మనం చేద్దామంటే 3 రోజులు విముఖత తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు. అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ 2-3 రోజుల ముందు